ఓకే గాయ్స్, ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఎవరికైతే హిస్టరీ కావాలో, ఎవరైతే హిస్టరీ కోసం చూస్తారో తర్వాత అయితే అకౌంట్లోకి పోదాము. అకౌంట్లో అయితే మనం ఈ త్రీ డాట్స్ క్లిక్ చేద్దాము. త్రీ లైన్స్ మీద క్లిక్ చేసేటట్టయితే మనకి ఇక్కడ సేవ్డ్, అచీవ్, యువర్ అచీవ్, నోటిఫికేషన్, టైం స్పెండ్. మనకి యువర్ అచీవ్ అంటే మనం ఏం చేస్తున్నాం అనేది. ఇగోండి గాయస్, ఈడైతే ఇగో ఫస్ట్ ఏదైతుందో లైక్స్ అనేది ఉంది, చూసినారా గాయస్. మనం దేనికైతే లైక్ కొట్టినామో ఇగో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దేనికైతే లైక్ కొట్టినామో ఇగోనే ఇది లైక్ కొట్టినా ఆండ్రోల్ది. మనం అన్లైక్ కొట్టేసి అది కొడితే మనకు లైక్స్లో ఉంటుంది. అలాగే కామెంట్స్ కానీ రివ్యూ కానీ మనం రీసెంట్లీ డిలీట్ చేసినవి కానీ ఉంటాయి. ప్లస్ రీల్స్ ఏంటంటే మనం అప్లోడ్ చేసిన రీల్స్ మాత్రమే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అకౌంట్ హిస్టరీ ఏంటి అంటే మన మన గురించి వచ్చేటివి. అవి ఏంటంటే మన పేరు, మన సర్నేమ్, అవన్నీ ఇన్స్టాగ్రామ్ ఐడికి ఏమేమి కావాలో అవి. మనం రీసెంట్ సెర్చ్, మనం ఏవైతే సెర్చ్ చేసామో ఇక్కడ కనిపిస్తాయి. నేను ఏ సెర్చ్ చేయలే కాబట్టి నో సెర్చ్ హిస్టరీ అని ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే గాయస్, ఈడ ఇన్స్టాగ్రామ్ అనేది అదొక ఇట్లాంటి సింబల్ అనేది తీసుకురాలేదు. ఏంటంటే మీరు సెర్చ్ చేసిన దాన్ని సెర్చ్ చేసిన దాన్ని వస్తుంది. రీల్స్ చూసినది హిస్టరీ అయితే ఇంతవరకు లేదు. బహుశా రాబోచ్చేమో ఫ్యూచర్లో. ఇప్పుడైతే లేదు గాయస్. ఇప్పుడైతే లైక్ కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా వీడియో నచ్చిందంటే పక్కా లైక్ చేసుకుంటాము. అదే ఉంటుంది గాయస్. ఓకే గాయస్.